హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవాళ వడగండ్ల వాన అయితే పడుతోంది. అది ఎక్కడ అని చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే 7 రోజులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో వడగండ్ల వానలు అయితే పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వానలు కురిసే జిల్లాల జాబితానైతే ఈ విధంగా పేర్కొనమని జరిగిన నేపథ్యంలో ఎవరైతే ఇప్పుడు ప్రకటించిన జిల్లాల వారు ఉన్నారో వారైతే అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో అయితే వడగళ్ల వానలు అయితే పడే అవకాశం ఉందని తెలిపింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు కూడా వీస్తాయన్నట్లుగా అయితే తెలియజేసిన నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మనం ఇప్పుడైతే వెదర్ రిపోర్ట్ ముఖ్యంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో నేడు వర్షాలు అయితే పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాలకైతే రెయిన్ అలర్ట్ అయితే సూచించింది వాతావరణ విపత్తుల శాఖ. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే తీవ్రమైన భారీ వర్షాలు అయితే కురవబోతున్న నేపథ్యంలో అవి కూడా ఉరుములు, మెరుపులతోటి అయితే కురవస్తాయన్నట్లుగా మనకి ఈ విధంగా లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఎక్కడ అని చూసినట్లయితే మనం ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చూసినట్లయితే రైతులు, వ్యవసాయ కూలీలు, అలాగే పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎందుకంటే పొలాల్లో అయితే పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విధంగా అయితే మనకి ఒక అలర్ట్ని అయితే జారీ చేసింది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.